నేను ఇప్పుడు చెప్పబోయే సిమ్టమ్స్ కనుక మీకుంటే మేబీ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ 90% ఆఫ్ ద పాపులేషన్ విటమిన్ డి డెఫిషియన్సీతో ఉంది. సో ఎప్పటిలాగే విటమిన్ డి డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే బోన్ లాస్, బోన్ పెయిన్, లో ఇమ్యూన్ సిస్టమ్, ఇన్ఫ్లమేషన్, నిద్ర పట్టకపోవడం, హై బీపీ కాదు. సో ఈ విటమిన్ డి సిమ్టమ్స్ మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బికాస్ దీనికి విటమిన్ డికి లింక్ ఉంటుందా అని. నెంబర్ 1, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ లైక్ అడిక్షన్స్, స్మోకింగ్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. నెంబర్ 2, స్లో థింకింగ్ అండ్ డెసిషన్ ప్రాబ్లమ్స్. ఎవరికైతే ఈ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోతారు అండ్ వాళ్ళ డెసిషన్స్ కూడా ఫాస్ట్గా తీసుకోలేకపోతుంటారు అండ్ వాళ్ళ బ్రెయిన్ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. నెంబర్ 3, మూడ్ స్వింగ్స్. సడన్గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అంతే సడన్గా మీరు సాడ్, డిప్రెస్డ్, యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. విటమిన్ డి మన మూడ్ రెగ్యులేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ మీకు ఈ డెఫిషియన్సీ ఉంటే తక్కువ టైం పీరియడ్లో మీరు హ్యాపీనెస్, సాడ్, ఫియర్, యాంగ్జైటీ లాంటి ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. నెంబర్ 4, క్రానిక్ ఫటీగ్. మీ మనసులో ఆ పని చేయాలని ఉంటుంది కానీ మీరు మాత్రం దాన్ని చేయలేకపోతుంటారు బికాస్ ఆఫ్ లో ఎనర్జీ లెవెల్స్ అండ్ మీ బాడీ మీకు సహకరించకుండా ఉంటుంది అండ్ ఎంత చిన్న పని అయినా సరే చాలా పెద్దగా కనబడుతుంది. ఈ విటమిన్ డి మైటోకాండ్రియా ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ మైటోకాండ్రియా అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. ఈ మైటోకాండ్రియాలోనే మన బాడీకి ఎనర్జీ తయారయ్యేది. ఎప్పుడైతే ఈ మైటోకాండ్రియాస్ మన బాడీలో తక్కువైపోతాయో బికాస్ ఆఫ్ లెస్ వైటమిన్ డి మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి అండ్ మీరు ఏ పని చేయాలన్నా లెస్ మోటివేటెడ్ అండ్ బద్ధకంగా ఫీల్ అవుతారు. నెంబర్ 5, యాక్ని. ఒక మెటా అనాలిసిస్లో తెలిసింది ఏంటి అంటే ఎవరికైతే సివియర్ యాక్ని ఉంటుందో వాళ్ళలో విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయంట అండ్ ఎవరికైతే క్లియర్ అండ్ గుడ్ స్కిన్ ఉంటుందో వాళ్ళలో విటమిన్ డి లెవెల్స్ చాలా హైగా ఉన్నాయంట. సో ఈ యాక్ని అనేది ఒక ఇన్ఫ్లమేషన్ కండిషన్. సో నా వరకు వస్తే ఈ ఇన్ఫ్లమేషన్ వరల్డ్లోనే డెడ్లియస్ట్ అండ్ క్యాన్సర్ కంటే డేంజరస్ అని అంట. బికాస్ ప్రోలాంగ్ ఇన్ఫ్లమేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది కాబట్టి. సో ఈ యాక్ని నుంచి ఇన్ఫ్లమేషన్ కండిషన్ నుంచి బయటపడాలి అని అంటే హై డోసెస్ ఆఫ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ గుడ్ డైట్ ఫాలో అవ్వాలి. మేక్ ష్యూర్ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నెంబర్ 6, లాస్ ఆఫ్ మజిల్ స్ట్రెంత్. ఎప్పుడైతే మీ బాడీలో విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉంటాయో మీరు మీ మజిల్ స్ట్రెంత్ని కోల్పోతారు. ఆల్సో కాల్షియం అబ్జార్ప్షన్. ఈ కాల్షియం అండ్ విటమిన్ డి కలిసి పనిచేస్తాయి. ఎప్పుడైతే విటమిన్ డి తక్కువ ఉంటుందో మీ బాడీ కాల్షియంని అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. ఆల్సో కాల్షియం మజిల్ కంట్రాక్షన్స్ అలాగే మజిల్ ప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్, అదే సార్కోపీనియా, ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ 2 times ఇంక్రీజ్ అవుతుంది అండ్ 40 years దాటిన తర్వాత ప్రతి ఇయర్ మనం మన మజిల్ మాస్ని గ్రాడ్యువల్గా కోల్పోతూ వస్తాం. ఎవరైతే హై విటమిన్ డి లెవెల్స్, గుడ్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తారో ఈ ప్రాసెస్ వాళ్ళలో స్లో డౌన్ అవుతుంది. ఎగ్జాంపుల్ నాగార్జున గారు. ఆ ఏజ్లో ఇంకా ఆ మజిల్ మాస్ మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ ఆయన కూడా మజిల్ మాస్ లాస్ అయ్యాడు బట్ మరీ అంత కాదు వెన్ కంపేర్ టు అదర్స్. నెంబర్ 7, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మెయిన్గా చిన్నపిల్లలు వస్తాయి లైక్ ఫ్లాట్ ఫీట్, బోల్డ్ లెగ్స్, కాళ్ళు వంకర తిరిగిపోవడం, స్కోలియోసిస్, స్పైన్ అలైన్మెంట్ తప్పుగా ఉండడం, కైఫోసిస్, ఇంకా డెంటల్ మాల్ఫార్మేషన్స్ లైక్ టీత్ వంకరలు తిరిగిపోవడం, మిస్బైట్ ఆర్ ఓవర్ బైట్, ఇంకా మన జా సరిగ్గా డెవలప్ కాకపోవడం లాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెంబర్ 8, నైట్ మేర్స్ అండ్ పూర్ స్లీప్. మీకు నిద్ర పట్టకపోవడం అలాగే రాత్రులు సడన్గా మెలకువ రావడం, ఇన్సోమ్నియా లాంటి సిమ్టమ్స్ కూడా లో విటమిన్ డికి కారణమవుతాయి. నెంబర్ 9, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. లో విటమిన్ డి లెవెల్స్ ఆర్ స్ట్రాంగ్లీ లింక్డ్ టు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. అంతేకాదు ఈ కండిషన్ మన లంగ్ ఫంక్షన్ని రిడ్యూస్ చేస్తుంది. ఇంకా స్లీప్ యాప్నియా, రాత్రులు నిద్రపోయినప్పుడు సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం, ఆస్తమా లాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెంబర్ 10, హార్ట్ పల్పిటేషన్స్. మీ హార్ట్ బీట్ స్కిప్ అవ్వడం, దాని రిథమ్ మారడం, అలాగే సివియర్ హార్ట్ కండిషన్ అర్థమియా. ఈ కండిషన్లో మన హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం లైక్ ప్రశాంతంగా ఉన్న టైంలో కూడా హార్ట్ బీట్ సడన్గా రేజ్ అవడం లాంటి సిమ్టమ్స్కి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ లింక్ అయి ఉంటుంది. ఒక స్టడీలో తెలిసింది ఏంటి అంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ అండ్ హైపర్ టెన్షన్ ఉందో వాళ్ళకి 20,000 IU ఆఫ్ విటమిన్ D3 అండ్ 200 mcg ఆఫ్ విటమిన్ K2ను సజెస్ట్ చేశారు. వాళ్ళ బ్లడ్ ప్రెషర్స్ 160/110, 140/90, 180/120 దగ్గర నుంచి కొన్ని వారాలకు 120/80, 120/75కి వచ్చాయి విచ్ ఈస్ నార్మల్. అండ్ విటమిన్ K2 అనేది విటమిన్ D3 అబ్జార్ప్షన్లో ఉపయోగపడుతుంది. నెంబర్ 11, స్వెట్టింగ్ మోర్ అట్ నైట్. సో మీకు గనక రాత్రులు చెమట పట్టడం అలాగే మీ ఫోర్హెడ్ మీద చెమట పట్టడం లాంటి సైన్స్ కనబడితే అది విటమిన్ డి డెఫిషియన్సీ. సో రాత్రులు చెమట పట్టడం అంటే మీ బ్యాగ్ తడిచిపోవడం అలాగే మీ పిల్లో వెట్ కావడం. నెంబర్ 12, పానిక్ అటాక్స్. ఈ పానిక్ అటాక్స్ అనేటివి ఒక సైకలాజికల్ అండ్ మెంటల్ ఇష్యూ. ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు సడన్గా విపరీతమైన భయం వస్తుంది. ఎంతలా అంటే వాళ్ళని ఎవరో చంపబోతున్నారు అన్నట్లుగా. ఈ పానిక్ అటాక్స్ 5 to 20 minutes వరకు ఉంటాయి. ఈ టైంలో వాళ్ళు విపరీతమైన స్ట్రెస్కు, యాంగ్జైటీకి గురవుతారు. వాళ్ళ హార్ట్ బీట్ సడన్గా రేజ్ అవుతుంది. వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. చెస్ట్ పెయిన్, కళ్ళు తిరగడం, వాళ్ళ బాడీ మీద కంట్రోల్ కోల్పోవడం లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. ఈ పానిక్ అటాక్స్ B1 డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి. నెంబర్ 13, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్. ఎవరి బ్లడ్లో అయితే విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళలో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, PCOS, హార్మోనల్ ఇంబ్యాలెన్స్,
డిలేడ్ ఓవలేషన్ లాంటి సిమ్టమ్స్ కనపడతాయి. అండ్ ఎవరికైతే వాళ్ళ బ్లడ్లో విటమిన్ డి లెవెల్స్ హైగా ఉన్నాయో, విచ్ ఈస్ 40 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ టు 60 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్, వాళ్ళలో ఈ సిమ్టమ్స్ కనబడవు. నెంబర్ 14 గ్లూకోమా. ఈ గ్లూకోమా అనేది ఒక ఐ కండిషన్. ఈ కండిషన్లో మన ఐ మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఇదే సైట్ ఇష్యూస్కి కారణమవుతుంది. వెన్ హై డోసెస్ ఆఫ్ విటమిన్ D3 మనం తీసుకున్నప్పుడు ఈ గ్లూకోమాని మనం ప్రివెంట్ చేయొచ్చు. నెంబర్ 15 పెయిన్ ఇన్ ద పెల్విస్, లోవర్ బ్యాక్, హిప్స్, లెగ్స్. దీనికి కారణం వీక్ బోన్స్ అండ్ కాల్షియం మీ బాడీలో అబ్జర్వ్ కాకపోవడం. ఈ కండిషన్ ఆస్టియోమలాషియా అని అంటారు. ఈ కండిషన్లో మీ బోన్స్ వీక్ అవుతాయి. మన బాడీలో కాల్షియం ఉన్నా అది మన బోన్స్ దగ్గరకు పోదు అండ్ యూజ్లెస్గా వెళ్ళిపోతుంది. మనం ముందుగానే మాట్లాడుకున్నాం విటమిన్ D3 అండ్ కాల్షియం కలిసి వర్క్ అవుతాయని. నెంబర్ 16 ఎర్లీ ప్యూబర్టీ. మీలో విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు మీకు తక్కువ ఏజ్లోనే ప్యూబర్టీ వస్తుంది. నెంబర్ 17 ఓవర్ ఈటింగ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్. మీరు ఎంత తిన్నా సాటిస్ఫైడ్ కాకపోవడం, ఇంకా తినాలి అని అనిపించడం. అండ్ ఈ కండిషన్ ఇన్సులిన్తో రిలేట్ అవుతుంది. ఇట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అండ్ హై విటమిన్ డి లెవెల్ మనలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 18 యూరినరీ ఇన్కాంటినెన్స్. అదే లీకేజ్ ప్రాబ్లమ్స్ అండ్ యూరిన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అండ్ యూరిన్ లీకేజ్ అవ్వడం. ఇంకా చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, లైక్ సొరైసిస్, ఎగ్జిమా, సైనస్ ఇష్యూస్, వటిగో, మయోపియా లాంటి ఇష్యూస్ లో విటమిన్ డి వల్ల మనకు కలుగుతాయి. నేను పర్సనల్గా 8500 IUs ఆఫ్ విటమిన్ D3 పర్ డే తీసుకుంటున్నాను. అండ్ హై డోసెస్ ఆఫ్ విటమిన్ D3 మీద కొంచెం కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొందరు టాక్సిక్ అంటే కొందరు వెరీ గుడ్ అంటారు. దీని గురించి డీప్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మేక్ షూర్ విటమిన్ D3తో పాటు విటమిన్ K2, జింక్, ఫ్యాటీ ఫుడ్, మెగ్నీషియం కూడా తీసుకోండి.